నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, మనం వైఎస్ జగన్ కి సంబంధించి చూస్తున్నాం. వరుస గొలుసు కట్టుకు సంబంధించినటువంటి ఒక మర్డర్లు గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు కూడా అదే పరంపర జరుగుతూనే వస్తుంది. ఏదైతే పరిటాల రవి గారికి సంబంధించి చూసుకుంటే, పరిటాల రవి గారికి చంపినటువంటి ఒక మొద్దుసీని చంపినటువంటి ఒక ఓం ప్రకాష్ ఎలా చనిపోయాడో కూడా అర్థం కాని పరిస్థితి. అదే విధంగా మద్దెల చెరువు సూరి. సో ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పటికి కూడా అదే పరంపర కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు వైఎస్ సునీత గారు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఉంది. అదే బాబు గారి దగ్గర భద్రత కోరబోతుందని చెప్పి అంటున్నారు. సో మొత్తానికి ఈ కేసులకు సంబంధించి చూసుకుంటే కీలకంగా కొనసాగుతున్నటువంటి సాక్షుల మరణం. ఒకటి కె శ్రీనివాస్ 2వ తారీఖు 9వ నెల 2019లో మరణించారు. అదే విధంగా చూసుకుంటే గంగాధర్ రెడ్డి 9వ తారీఖు 6వ నెల 2022లో మరణించారు. అదే విధంగా చూస్తుంటే భారతిరెడ్డి గారి యొక్క తండ్రి గంగిరెడ్డి గారు, ఆయన కూడా 4వ తారీఖు 9వ నెల 2020లో చనిపోయారు. ఇదే విధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న ఏదైతే జనవరి 11వ తారీఖు 2025 అభిషేక్ రెడ్డి. ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ గా రంగన్న కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అనుమానాస్పద మృతి కిందే చూడాలి. మొత్తానికి ఇప్పుడు సునీత గారు భయపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? పరిటాల రవి హత్య కేసు గుర్తొస్తాను. అవును, పరిటాల రవి హత్య అప్పుడు కూడా గొలుసు కట్టు మరణాలు మనం విన్నాం. అప్పట్లో ఆయన విచారణ, అప్పట్లో ఆయన దర్యాప్తు అది జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు అప్పట్లోనే. ఏది సిబిఐ వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించింది. అఫ్ కోర్స్ అది వేరే విషయం. అప్పుడు రాజశేఖర రెడ్డి బతికున్నాడు ముఖ్యమంత్రిగా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పరిటాల రవి హత్య కేసులో డాక్టర్ సాంబశివరావు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, మొద్దు సీను వరుస పెట్టి ఒక నలుగురు టప వివిధ చోట్ల చనిపోవడం జరిగింది, హత్యకు గురవటం జరిగింది. ఒకటేమో రైలు పట్టాల మీద జారి పడ్డాడు, ఎవరో తోశారో అతనే పడ్డాడా, అదొక అనుమానాస్పద డాక్టర్ సాంబశివరావు. అట్లాగే ఈ పటోళ్ల తర్వాత మొద్దు సీను హత్యలు, అసలు మరి జైల్లో హత్యకు గురయ్యాడు మొద్దు సీను. అది గుర్తొస్తుంది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ సాక్షులు వీళ్ళు టప లెగిసిపోతున్న విధానం. అంటే యువతలో ఉన్నది ఎవరు? యువతలో అసలు ఎవరిపైన అభియోగాలు? అసలు దగ్గర మరి ఒక ఎంపీ ఎవరు, అవినాష్ రెడ్డి A8 గా ఈ కేసులో ఉన్నాడు. అవును, అతనెవరు? జగన్మోహన్ రెడ్డికి మరి అత్యంత దగ్గర తమ్ముడుగా చెప్పుకున్నాడు. ఏది దూరపు చుట్టం అయినా కూడా ఆయన భార్యకు సమీప బంధువు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ మేడమును అవినాష్ రెడ్డి మేనమామల పిల్లలు. భాస్కర్ రెడ్డి తర్వాత భారతీ రెడ్డి వాళ్ళ మధ్య ఆ మేనరిక ఉందన్నమాట. వాళ్ళ మేనత్త కూతురు. ఇంత బంధం ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి వైపే అప్పుడు వీళ్ళని చూపించారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకని సిబిఐ విచారించలేదు? అసలు ఈ కేసులో విచారణలు, దర్యాప్తులు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయారు. అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. ఆ రోజు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో సిబిఐ 3 రోజులు అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అరెస్ట్ చేయడానికి వెళ్ళి కూడా చేతులు ముడుచుకుని వచ్చేసిన పరిస్థితి. ఏది టెక్నికల్ గా A8 అవినాష్ రెడ్డి అరెస్ట్ చూపించి ముగిచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన పవర్ లో లేరు. ఇప్పుడు వాళ్ళకి పోలీసుల సహకారం లేదు. ఇప్పుడు ఎందుకని అవినాష్ రెడ్డిని మరి అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని, భారతీ మేడంని ప్రశ్నించలేదు? అప్పట్లో ఏమని కథనాలు వచ్చినాయి అంటే A9 జగన్మోహన్ రెడ్డి అవుతాడని, A10 భారతీ మేడం కూడా ఇందులో పాత్ర ఉంటుందని, ఇలా రకరకాల కథనాలు మనం చూసిన పరిస్థితుల్లో, అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్యని ప్రశ్నించకపోవటం. అంటే హతుడెవరు? సొంత బాబాయ్. బాబాయ్ హత్యకు గురైతే, హత్యకు గురైన 14-15 గంటల దాకా ఈయన అసలు అక్కడికి వెళ్ళలేదు. ఏది రోడ్డు మార్గాన్ని బయలుదేరి వెళ్ళాడు. అసలు హత్యకు గురైన అంశం ఈయనకి తెల్లవారుజామునే తెలుసని ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఆ మేనిఫెస్టో కమిటీ అజయ్ కల్లాం అతని దగ్గర కూడా తీసుకున్నారు కదా.
అవును సార్. 164 వాంగ్మూలం ఏంటి తర్వాత నేను ఇవ్వలేదని ఆయన చెప్పొచ్చు, కానీ అది రికార్డెడ్ ఎవిడెన్స్ కదా. వాళ్ళు అడిగే రికార్డ్ చేసుకుంటామని ఆ రోజు అజయ్ కల్లాం దగ్గర తీసుకున్నారు. మేము మేనిఫెస్టో కమిటీ సమావేశం అయింది, పైనుంచి పిలుపు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు. అప్పుడు తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో మేము అక్కడ మేనిఫెస్టో తయారీ చేస్తున్నప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళటం, కిందకు వచ్చి బాబాయ్ నో మోర్ అనడం. అంటే పొద్దున 5 గంటలకు నీకు తెలిసినా కూడా నువ్వు వెంటనే హెలికాప్టర్ లో హుటాహుటిన వెళ్ళలేకపోయాడంటే బాబాయ్ అది గుండెపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, రకరకాల కట్టుకథలు చెప్పారు. ఏంటి కిరాతక హత్య, 2 లీటర్ల బ్లడ్ బాత్రూమ్ లో, సొంత ఇంట్లో సొంత మనుషులే వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినాడు. 10 ఏళ్లు ఎంపీగా పనిచేశాడు, 7 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశాడు, 6 ఏళ్లు ఎమ్మెల్సీగా చేశాడు, మంత్రిగా పనిచేశాడు, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు. ఒక ముఖ్యమంత్రికి స్వయాన తమ్ముడు, ఒక ముఖ్యమంత్రికి సొంత బాబాయ్ హత్యకు గురైతే దుష్ట చతుష్టయం ఆ హత్యలో పాల్గొన్నారు. ఒక 4, గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఆధారాలు చెరిపేశారు. ఇంకో దుష్ట చతుష్టయం భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ చెరిపేసిన దాంట్లో గంగిరెడ్డి హాస్పిటల్, ఏది జగన్మోహన్ రెడ్డి మాంగారు భారతి మేడం తండ్రి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి కట్లు కట్టడానికి వచ్చారని, తుడిచేశారని, అలాంటి గంగిరెడ్డి ఆయన్ని ప్రశ్నించకుండానే ఆయన కూడా మరి చనిపోయారు, కరోనా అని చెప్పారు. రకరకాలుగా ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, వీళ్ళు చెప్పిన కథలు ఎన్ని కథలు, గుండెపోటు కథే కాదు అసలు. ఆ గుండెపోటు అన్నటువంటి విజయసాయి రెడ్డిని ఇంతవరకు పిలిచి విచారించిందా సిబిఐ? అంటే ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి బ్లడ్ చుక్కలు పడుతున్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని రాసేశారు. ఇప్పుడు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి మీద తోయాలని చూశారు. వివేకానంద రెడ్డి 2వ భార్య అక్రమ సంబంధం, ఏదో మహమ్మద్ అక్బర్ అన్నారు, షెహన్ షా అన్నారు, అతను తీసుకొచ్చి సీఎం కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఆ పిల్లాడితో ఆడుకోవటం, రకరకాల వీడియోలు మనం చూసాము. ఏది వాళ్ళు అసలు ఎందుకు సునీతే భర్తతో కుట్ర చేసి చంపించింది అన్నారు. తనే చంపిస్తే తను పోరాడుతుందా, తన తండ్రి హంతకుల ఎవరో తేల్చమని? సుదీర్ఘ పోరాటం, మరో 6 రోజుల్లో 6 ఏళ్ళు అవుతుంది ఈ హత్య జరిగి. రేపు మార్చి 15కి 14కి నీకు 6th ఇయర్ అన్నమాట. అంటే 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. ఇక తెలుసరా, ఒక ప్రముఖుడు, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రుల కుటుంబంలో ప్రధానమైన వ్యక్తి కిరాతక హత్యకు గురైతే ఇది సిబిఐకి మాయనే మచ్చ. ఇప్పటి వరకు దీన్ని కొలిక్కి తీసుకురాలేదంటే టప వీళ్ళందరూ ఈ సాక్షులు చనిపోతున్నారంటే ఇప్పుడు ఇవాళ రంగన్న మృతి, ఎందుకంటే అతను ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు ఇంట్లో ఉన్నది అతను, మొదటిసారి అది చూసింది అతను, అతను లాస్ట్ మాట మాట్లాడింది అతను వివేకానంద రెడ్డితో. గంగిరెడ్డి లోపలే ఉన్నాడు, వివేకానంద రెడ్డి బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకుంటూ చెప్పాడని, ఏమని, ఇవాళ గంగిరెడ్డి ఇక్కడే పడుకుంటాడు రంగన్న అని. ఆ రంగన్న స్పష్టంగా మరి ఒక కుక్కను కూడా చంపేశారు, నీకు గుర్తుండే ఉంటది రెక్కి అప్పుడు. అంటే అటు కుక్క మృతి దగ్గర నుంచి ఇప్పుడు ఇవాళ ఈ రంగన్న మృతి దాకా తీసుకున్నట్లయితే హ్యాట్స్ ఆఫ్. ఎవరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పమంటావు? దర్యాప్తు సంస్థలకు చెప్పే అవకాశం లేదు, న్యాయస్థానాలకు చెప్తే అది వేరే విషయం. ఎవరికి చెప్పంటావు హ్యాట్స్ ఆఫ్? క్రిమినల్స్ కి చెప్పంటావా? ఇక వాళ్ళు తప్ప ఇంకెవరు కనిపించడం లేదు సార్. అదే నేరగాళ్ల స్వర్గంగా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఎలా నేరస్తులు స్వర్గం అంటే క్రిమినల్స్ హెవెన్ ఆంధ్రప్రదేశ్ మారిందో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగటమే ట్రాజడీ అన్నమాట. ఇప్పటికీ కూడా వైఎస్ సునీత గారు చాలా భయపడుతున్నారు. అదిగాక భద్రత కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారని చెప్పి కొంత సమాచారం అయితే వస్తుంది భద్రత కోసం. అయితే ఖచ్చితంగా కన్న తల్లిని కూడా వదిలిపెట్టకుండా ఏదైతే విజయమ్మ గారి కారు ఏదైతే ఉందో, విజయలక్ష్మి గారి కారు ఏదైతే ఉందో, తెలంగాణ మొత్తం ప్రయాణించినా సరే
అక్కడ ఏం కాలేదు. ఆంధ్రాకి వచ్చేసరికి 2 టైర్లు ఊడి పడిపోవడం ఒక ఎత్తు అయితే, సొంత తండ్రి భారతిరెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత కనీసం ఇది అనుమానాస్పద మృతి అని చెప్పి కూడా భారతి గారు స్టేట్మెంట్ ఇవ్వకపోవడం. సో ఈ రెండు చూసిన తర్వాత ఇప్పుడు సునీత నెక్స్ట్ గొడ్డలి వేటు సునీత మీద పడుతుందా అనేటువంటి భయంతో ఉందా అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇవాళ సునీత ఇవాళ ప్రాణ హాని ఉండటము, ఆమె ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటము, ఆమెకి సరైనటువంటి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఆమె కాదు, వివేకానంద రెడ్డి రెండవ భార్య అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కానీ, ఇది షహన్ షానో మహమ్మద్ అక్బర్ అనో అప్పట్లో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయానికి పిల్లాడిని పిలిపించుకోవటం. ఇవాళ ఈ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి అటు సాక్షులు, ఇటు నిందితులు, ఆయన యొక్క కుటుంబ సభ్యులు, వీళ్ళందరికీ వాళ్ళ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నమాట. అదే కాదు, మరో హత్య, మరో అనుమానాస్పద మృతి ఇలాంటివి జరగకుండా ఈ కేసును కొలిక్కి తీసుకొస్తేనే దానికి పరిష్కారం. నిందితులు జైలుకి వెళ్తేనే ఈ హత్యలు, అనుమానాస్పద మృతులు ఇవన్నీ కూడా ఈ మరణాలు ఆగుతాయన్నమాట. ఉపేక్షిస్తే ఇప్పటికి 7 ఏళ్ళు ఉపేక్షించారు, ఇంకెన్నేళ్ళు ఉపేక్షిస్తారు? ఇప్పుడు ఇవాళ సిబిఐ ఇవాళ ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. రీఓపెన్ చేయటం కాదు, అసలు ఇప్పుడు చేస్తున్నటువంటి దర్యాప్తుని స్పీడప్ చేయాలి. ఈ కేసు ఇంకెప్పుడు క్లోజ్ చేస్తారు? అంటే నెక్స్ట్ సాక్షులు సార్, నెక్స్ట్ సాక్షులు అంటూ ఎవరు లేరు కాబట్టి నెక్స్ట్ వేటు ఖచ్చితంగా సునీత మీదే పడబోతుంది అని. ఎందుకంటే సునీత గారు ఒకవేళ లేకపోతే అసలు కేసే లేదు అని చెప్పేసి ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అది ఇంకో కేసు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది అనమాట. సునీత జోలికి వెళ్తే, సునీతకి ఏదైనా హాని చేస్తే వీళ్ళ గొయ్యి వీళ్ళు తవ్వుకున్నట్టు అవుతుంది. ఇప్పటిదాకా దొరకనాళ్ళు అందులో దొరికారంటే మనం చూసాం. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరన్నట్టుగా వల్లభనేని వంశీ అనేక నేరాలు చేశాడు, ఘోరాలకు పాల్పడ్డాడు, అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడు, మట్టి మాఫియా అన్నారు, భూ కబ్జాలు అన్నారు. మనం చూసాం గన్నవరం నియోజకవర్గంలో చలామణి అయిపోయింది, పారిపోయాడు, తిరిగాడు, నేపాల్ అన్నారు, అమెరికాలో కంపెనీ పెడుతున్నాడు, అక్కడ అసలు పౌరసత్వం తీసుకున్నాడు అన్నారు. చివరికి ఏమైంది, సత్యవర్ధన్ కిడ్నాప్ చేశాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అసలు బయటకు వస్తాడా? ఎన్ని కేసులు పడుతున్నాయి వరుస పెట్టి అతని పైన, ఎంతమంది బాధితులు వెళ్ళి వస్తున్నారు? అది జరుగుద్ది అనమాట. ఏది, సునీత జోలికి గనక వెళ్తే వీళ్ళ కొంప వీళ్ళు ముట్టించుకున్నట్టు అవుతుంది, తగలబెట్టుకున్నట్టు అవుతుంది. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టు త్వరితగతనే ఈ యొక్క కేసు సాల్వ్ కావాలని చెప్పి వైఎస్ సునీత గారికి తగు న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.